క్షమించండి మహారాజా, న్యాయం కోసం ఎవరు బాధితుడు వచ్చారు. ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. మరేమో నేను ఊళ్ళో లేనప్పుడు మా ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారండి. మీరే న్యాయం చేయాలి మహాప్రభు. అయ్యా, మీరు ముందు ఏడ్చైనా చెప్పండి, చెప్పైనా ఏడవండి. న్యాయం చేస్తారు లేవయ్యా. మీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉంటే చెప్పండి. మరేమో నాకు వీళ్ళిద్దరిపైన అనుమానంగా ఉందండి. నేనా? ఈ కుంటికాలతోనా? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. ఏమయ్యా, ఏం మాట్లాడుతాడో? ఎట్లా కనపడతాడా నీకు? నీ కళ్ళకు దొంగలా కనపడతాడా? చూసారా మహాప్రభు, మీ ముందే చాలా జటిలమైన సమస్య. ఇలాంటి సమస్యను పరిష్కరించడంలో మన తెనాలి రామకృష్ణ గారికి వెన్నతో పెట్టిన విద్య. మళ్ళీ అందరి కళ్ళు నా మీద పెట్టారా? ప్రయత్నిస్తానంటండి. ఏమయ్యా, వీళ్ళేనైతారు? అవును స్వామి. ఎవరక్కడ? సిద్ధం మహాప్రభు, ఈ కర్రలు నిర్ణయిస్తాయి ఎవరు దొంగ ఎవరు దొరో. కర్రలు ఎట్లా నిర్ణయిస్తాయి రామకృష్ణ గారు? ఇవి మామూలు కర్రలు కాదు మహాప్రభు, మంత్రించిన కర్రలు, మంత్రదండాలు. ఎవరైతే నిజంగా దొంగతనం చేస్తారో రేపటి కల్లా వాళ్ళ కర్ర ఒక అంగుళం పెరుగుతుంది. దీనితో మనం చెప్పేయవచ్చు ఎవరు దొంగ ఎవరు దొరో. ఇక మీరు వెళ్ళవచ్చు. రేపటి సభలో కలుద్దాం. అరే, అయిపోయిందిరా. రేపటి నుంచి నీ బతుకు శ్రీకృష్ణ జన్మస్థానమే రోయ్. ఏంట్రా ఎలా అంటాడా? మరేంట్రా, దొంగతనం చేసి నువ్వే కదా. చెప్తానంటరా. అదేంట్రా అలా పిలిచేశావు? అయ్యగారు ఏమన్నారు? నిజంగా దొంగతనం చేస్తున్నారు కదా, రేపటికల్లా అంగుళం పెరుగుతుందన్నారు. ఇప్పుడు ఈ రాజు చేసిన కదా, రేపటికల్లా అంగుళం పెరుగుతుంది కదా. అప్పుడు నువ్వు ధరే నేను ధరే. నువ్వేమో అనుకున్నాను కానీ నీకు బాగానే తెలివితేటలున్నాయా. సరే, ఇక పోదాం పద. నిందితులను ప్రవేశపెట్టండి. న్యాయం జరగదు మా ప్రభు. తెనాలి రాము గారు దొంగలు కనిపెట్టారా? ఏమి, నిన్న మీకు ఇచ్చిన కళ్ళను చూపించండి. ఇదిగో దొంగ, వీడే మహాప్రభు. ఎలా చెప్పాను రామకృష్ణ కవి ఇతడే దొంగని? మహాప్రభు, నేనేం చెప్పాను? ఎవడైతే నిజంగా దొంగతనం చేస్తాడో వాడి కర్ర ఒక అంగుళం పెరుగుతుందని చెప్పాను. ఎక్కడైనా కర్ర పెరగడం విన్నారా మహాప్రభు? తాను ఇలా చేస్తాడని తెలిసి నేను నిన్న అలా చెప్పాను. తానే దొంగతనం చేశాడు కాబట్టి వాడి కర్ర ఒక అంగుళం పెరుగుతుంది అనుకుని తన అంగుళం వేసి తీసుకొచ్చాడు. కావాలంటే మీరే చూడండి మహాప్రభు. రామకృష్ణ కవి బల. క్షమించండి మహాప్రభు, బుద్ధి గడ్డి తిని కక్కుర్తి పడ్డాను. తన సొమ్ము తనకే తిరిగి ఇచ్చేస్తా. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చెడు. ఇప్పటికైనా తెలుసుకో. రామకృష్ణ కవి వరణ్య, మీలాంటి గొప్ప కవులు మా బోధ విజయ సదస్సులో ఉండటం మాకెంతో గర్వకారణం. మహారాజా, మీ ఆదరణలో ఇది ధైర్యం